హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా కుక్కర్లో 1 కప్ కందిపప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న చుక్కకూర కూడా వేసుకొని 6 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 2 టమాటోస్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 కప్స్ వాటర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 to 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేయాలి. ఇప్పుడు కొంచెం పప్పుని రుద్దుకొని నానబెట్టుకున్న చింతపండుని రసం ఇప్పుడు పప్పులో వేసి కొంచెం సేపు మరగనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు పక్కకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి ఇది పప్పులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇదేనండి నా స్టైల్ చుక్కకూర పప్పు. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.